ఈరోజు డేట్ ఎంత? మే 2. హే గైస్, సో ఈరోజు మే 2. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ డే. ఎన్టీ స్కాన్కి వెళ్తున్నాం అనమాట. వెనక ఇంకొకరు కూడా కూర్చొని ఉన్నారు, కానీ దాక్కొని ఉన్నారు, కనపడట్లేదు. కొంచెం మధ్యలోకి వస్తారా వెనకున్న వాళ్ళు? హలో, ఈ పక్క ఇటు పక్క. నువ్వు ముందే చెప్పాలి ఎక్కడానికి ముందు. నేను అలా సర్ప్రైజ్ ఉంటుందనే. సో అమ్మ వచ్చింది ఈరోజు, ఇంకా స్కాన్ అని చెప్పి ఊరికే అలా వచ్చింది. సో వీఆర్ ఆన్ అవర్ వే టు హాస్పిటల్ యాజ్ యూజువల్. మేము లేటే. ఎంత టైం? మ్యాప్స్ పెట్టినానంటే ఒక పని చేయవు అంటే అది మాది 10:30కి అపాయింట్మెంట్. ఇప్పుడు నేను ఆగి చేయాలా? నువ్వు పెట్టచ్చు కదా. ఇటీ పెడతా. చూసారా, లేట్ చేస్తాడు, మళ్ళీ నన్ను తిడతా ఉంటాడు. ఇంకేం తిట్టాలి? వీడియో ఆన్ చేసుకున్నావు మ్యాప్స్ పెట్టకుండా. అవును, అది నా జాబ్ కాబట్టి ఆన్ చేసుకున్నా. ఏది నీ జాబ్? వీడియో. ఐఎమ్ అ యూట్యూబర్. సో ఇప్పుడు మ్యాప్స్ పెట్టా. 10:30కి మా అపాయింట్మెంట్. టైం చూస్తారా? 10:30. 9:30. సో అపాయింట్మెంట్ పెట్టుకున్నావు. అపాయింట్మెంట్ ఎప్పుడు మేము అప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. అది మా స్పెషాలిటీ. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది విల్ గెట్ బ్యాక్ టు యూ. మీన్ వైల్ చోటు ఫీలింగ్స్ ఏంటో కనుక్కుందాం. ఏందిరా ఫీలింగ్స్? కొంచెం కంటెంట్ రావాలి కదా మనకు. నేను How are you చెప్పాను కదా feeling? లాస్ట్ టైం. నాకు అదే చెప్పకు, మళ్ళీ కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. ఏం లేదా అంటే కొంచెం ఇట్లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉంటాయి నార్మల్. అది ఉంటావు. అదర్వైజ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? నర్వస్, ఎగ్జైటెడ్, ఆఫ్ కోర్స్ నర్వస్. స్కేర్డ్? అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను నా స్కాన్. లైక్ డైలీ వెయిట్ చేస్తాను. అంటే ఓకే మే 2 ఎప్పుడు వస్తుంది వెళ్ళాలి అని. సో చాలా రోజుల తర్వాత ఒక డేట్ కోసం వెయిట్ చేస్తాను. సో యా, ఇట్స్ దట్ కైండ్ మా ఆఫ్. మమ్మీ ఉందని మెల్ల భయపడుతూ మాట్లాడుతున్నాడు గైస్. ఏం లేదు. లేకపోతే మీ బుర్ర తినేవాడు. ఏం లేదు. అప్పుడు అంటే రిజల్ట్స్ కోసం ఇంకా వేరే వాటి కోసం అది ఇది వెయిట్ చేసేవాళ్ళం. ఒక డేట్ పర్టికులర్గా పెట్టుకొని ఎప్పుడు గుర్తుండేది. ఈ మధ్యలో నాకు అట్లా గుర్తున్నది ఈ డేట్. అంటే రోజు గుర్తుకొస్తూ ఉంటుంది అలా. సో యా, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ప్రాపర్లీ, బట్ యా, ఇట్స్ ఎ బిగ్ డేట్ అండ్ యా, ఐ వాజ్ వెయిటింగ్ సిన్స్ లాంగ్ టైమ్. సిన్స్ 3 months, నాట్ లాంగ్ అదే టైం. యా. ఇప్పుడు మా మమ్మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కనుక్కుందాం. మీరు వెయిట్ చేసుకోండి, మీ వెయిట్ తో మాకు అక్కర్లే. మా మమ్మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఆంటీ ఒకసారి పాపం వెయిట్ కనుక్కుందాం. చేసి వెయిట్ కూడా పెరిగింది కొంచెం. ఈ మధ్య ఆ వెయిట్ చేయడం ఆపేసింది కాబట్టి కొంచెం తగ్గింది. సో ఇప్పుడు లాస్ట్ 2-3 వీడియోస్ లో మా ఫీలింగ్సే, మా సోదే విన్నారు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త మెంబర్ ని పట్టుకొచ్చాం. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? యూఆర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది. గట్టి మాట్లాడాలి. చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే బాగా టెన్షన్ పడ్డాం. ఏంటి వీళ్ళిద్దరు చెప్పకూడదురా. మేమైతే టెన్షన్ పడ్డాం. టెన్షన్. మీరు ఏ న్యూస్ చెప్పట్లేదే అని చెప్పేసి. ఏ న్యూస్ చెప్తారు? నాది జాబ్ అంటారు, క్వాలిఫికేషన్ క్లియర్ అయిన న్యూస్ చెప్పామా? జాబ్ అంటారు, ఇట్లాగే టైం సరిపోతాను కదా అనిపించింది. అవన్నీ అనకపోతే ఇది అనలేము. ఓకే, అనాలి ఓకే, కాబట్టి ఇప్పుడు అర్థమైంది. సో బేసిక్ గా మేమేం చెప్పలా మీ మమ్మీ వాళ్ళకి? నేను చెప్పా కదా ఆల్రెడీ. ఏంది అంటే చెప్పినారు మా టైం టు మా టైం టెన్షన్ మాకుంటది కదా. చెప్పినా వాళ్ళు చెప్పి. ఒప్పుకోరు కదా. సో బేసిక్ గా Now we are very very happy. మేమేం చేసినా ఒక పర్పస్ ఉంటది గైస్, ఒక ప్లానింగ్. అది నేను ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉంటది గైస్. అది స్టార్టింగ్ లో వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మో ఇమ్మో అనేసుకుంటా ఉంటారు. నావన్నీ కాపీ కొట్టి చెప్తాను, సిగ్గులేదు. కానీ వన్స్ ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు. ఐ థింక్ నో టైమ్ కెన్ బి బెటర్ దెన్ దిస్ అనేది వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట. అయినారు కూడా అంట. సో వెరీ గుడ్. ఓకే, నీ ఫీలింగ్స్ కంటిన్యూ చెయ్యి.
అంటే హ్యాపీ ఇప్పుడు స్కాన్ కి వెళ్తుండేది ఏం లేవు How నా are you ఫీలింగ్స్ feeling? అన్ని ఆమె నిన్ను కాదు అమ్మని. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? స్కాన్ కి నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు కదా, అదే రిజల్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. గట్టిగా. మంచిగా రావాలి మ్మ్. కత్తే ఉంటది కదా. యా We will meet in the next class. నాకైతే యాజ్ యూజువల్ నో ఎక్సైట్మెంట్, నో ఫీలింగ్, నథింగ్. మామూలు క్యాజువల్ డే లాగే ఉంటుంది, అలవాటు అయిపోయింది కాబట్టి. కాకపోతే నిన్న నైట్ ఎందుకో నిద్ర పట్టలే, దొర్లి 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 ఫుల్ నిద్రపోయావు కదా. నాకు నిద్ర పట్టలే. పట్టలే. అంటే నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోవడం ఇస్ నాట్ నిద్రపోవడం గైస్. కళ్ళు మూసుకొని ఉన్నా అది దొర్లి దొర్లి పట్టదు కదా నిద్ర, అలా అనమాట. మేబీ ఏమైనా నిన్న హాలిడే కాబట్టి హోల్ డే పడుకొని ఉంటాను, అందుకు నైట్ నిద్ర వచ్చిండదు. సో అలా కూడా ఉండొచ్చు. ఈరోజు May 2nd బై ద వే, May 2nd 2025. ఓకే, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత how are the things, what did doctor say అనేది will keep you updated. Bye bye for now. Hi guys. ఆంటీని ఇప్పుడే మధ్యలో కూర్చోమను. ఇంకా అన్నిసార్లు సర్ప్రైజ్ లేదు మళ్ళీ. సో అయిపోయింది, హాస్పిటల్ నుంచి బయట వచ్చేసాం. ఈరోజు చాలా లేట్ అయింది, అరౌండ్ 10 o'clock అలా, 10:30కి అలా స్టార్ట్ అయితే 1 o'clock అయిపోయింది. అంటే దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఇంతకు ముందు పైన పోలిస్తే. సో ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, టచ్ వుడ్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఎనీథింగ్? అదే నువ్వు చూసావు కదా మూమెంట్స్ బేబీ. యా. సో దీంట్లో సమ్ 40 థింగ్స్ చూస్తారంట. ఇట్స్ డీటెయిల్ స్కాన్ బేసిక్లీ, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డీటెయిల్ స్కాన్. దీంట్లో 40 టైప్స్ ఆఫ్ డీటెయిల్స్ చూస్తారు, ఎలా ఉన్నాయి ఆర్గన్స్ అన్నీ అన్నట్టు చూస్తారంట. అది చూసి వాళ్ళు అంత మంచిగా ఉందా లేదా అనేది మోస్ట్లీ చూస్తారు ఈ స్కాన్లో. ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో యా, వీఆర్ గోయింగ్ బ్యాక్ హ్యాపీ అండ్ టైర్డ్. టైర్డ్. ఐఎమ్ వెరీ హంగ్రీ. నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు నేను ఆంటీ వెయిట్ వీళ్ళు వేరే చైర్స్ లో కూర్చొని నిన్నారు. నేను వెళ్ళేటప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేయగా ఇద్దరు ఇలా కూర్చొని ఉన్నారు నా ముందు, నా డోర్ ముందు చైర్స్ లోనే కూర్చొని ఉన్నారు. సడన్ గా నాకు అప్పుడే అనిపించింది, ఓ వీళ్ళు టెన్షన్ ఇక్కడ కూర్చొని ఉన్నట్టున్నారు అని. ఏం లేదా అంటే ఈ సైడ్ కూర్చుంటే డైరెక్ట్ దగ్గర ఉంటాం కదా. సో నువ్వు వస్తానే అంతా ఆ డాక్టర్ అంతా మంచి చూశాడు అని చెప్తానే అప్పుడు కొంచెం మేము కూడా రిలీవ్డ్ బయట. నీకు మాకంటే ముందు తెలిసింటది కాబట్టి లోపల కొంచెం ఓకే మేము వెయిట్ చేస్తా అంటే. సో యా, ఆల్ గుడ్ గైస్. ఇంకేముంటది చెప్పు. ఇంకేముంటది, అంతా మంచిగా. 1 month తర్వాత ఫాలో అప్ ఉంది. సో నెక్స్ట్ స్కాన్ ఇలాంటి డీటెయిల్ స్కాన్ June 30th. సో బేసిక్లీ 1 and 2 months ఫ్రమ్ నౌ. సో ఇప్పుడు May 2nd కదా, సో 2 months ఫ్రమ్ నౌ. అది మరీ లాంగ్ స్కాన్ అంట. అవునా? మళ్ళీ ఈవినింగ్ 4:30కి అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా? కాదు, సినిమాకి వెళ్ళేసి వస్తాడేమో గైస్. 4:30కి అన్నాడు కదా, అంటే ఎప్పటి వరకు ఉంటుంది అది? ఆయన అదే చెప్పాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాడంటే 4:30కి అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో మినిమం 5 minutes ముందే మీరు వచ్చి ఉండాలి, నీ హస్బెండ్ కి చెప్పు అని చెప్పాడు గైస్. సో మీరు ఇట్లా లేట్ చేసి అప్పుడు వెయిట్ టైం ఉండదు. అంటే టీఫా స్కాన్ అంటే నా నెక్స్ట్ స్కాన్ పేరు టీఫా స్కాన్. సో ఆ టీఫా స్కాన్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డేట్లో ఉంటుంది కదా, అందరు ఇలా వచ్చే అపాయింట్మెంట్ లాగా ఉండదు అనుకుంటా. ప్లస్ 4 hours ఇచ్చారు కాబట్టి నా ఒక్కదానికే సరిపోతుంది. ఇంకా 2-3 తను చూడలేడు కాబట్టి ఒకరికే ఇస్తారేమో. అందుకు నా కోసం వాళ్ళు వెయిట్ చేయలేరు కదా, మీరు ఎప్పుడు లేట్ వస్తారు కదమ్మా. సో దీనికి మాత్రం లేట్ రాకూడదు, 5 minutes ముందే ఉండాలి అని చెప్పాడు. సో హోప్ నీకు అది
అర్థమైంది అనుకుంటా. అర్థమైందా రాజా? మా వాట్స్ యువర్ ఫీలింగ్? ఎవ్రీథింగ్ ఓకే కాబట్టి హ్యాపీరా. ఎవ్రీథింగ్ ఓకే కాబట్టి హ్యాపీ అంట. ఆకలిస్తుంది గైస్ ప్రస్తుతానికి మా అందరికి, అందుకే కొంచెం డల్ ఫేసెస్ ఉన్నాయి. మార్నింగ్ ఓన్లీ 3 to 4 ఇడ్లీస్ తిన్నాం అంతే. ఓన్లీయా? ఇంకేంటి తింటావా? 40 తింటావా? ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. మన మరీ పల్చగా ఉంటాయి కదా మావి. మరి 3 to 4 అంటే మీరు హోటల్ సైజ్ అవి చూసుకోకండి, ఇవి చాలా పల్చగా ఉంటాయి. ప్లస్ ఎందుకో 2-3 hours ఒకసారి బాగా ఆకలేసేస్తుంది. ఓకే గైస్, బాయ్.